ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉగాది కానుకగా యువతకు అందరికీ కూడా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం జరిగింది. లోకేష్ బాబు గారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో యువత కానివ్వండి, మహిళలు, రైతులు ఏ విధంగా ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు అనేది యువగలం పాదయాత్ర ద్వారా ఆయన కళ్ళకు దగ్గరగా ప్రతి ఒక్కరితో మాట్లాడి తెలుసుకున్నారు. ఆ రోజే ఆయన ప్రామిస్ చేయడం జరిగింది. ఎక్కడైతే యువతతో ఆయన సపరేట్ మీటింగ్స్ పెట్టి మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా, మనం అన్నిట్లో ముందుకెళ్లాలన్నా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అని అడిగినప్పుడు ప్రతి ఒక్క యువత కూడా నిరుద్యోగం పైనే ఎక్కువ మాట్లాడడం జరిగింది. సో ఎక్కడైతే మన ప్రాంతాల్లో దగ్గరగా మనకి ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఇండస్ట్రీస్ వస్తే ప్రతి ఒక్క యువతకి కూడా అనుకూలంగా ఉంటుంది. మనం యువతకి ఉద్యోగాలు వస్తే ఆర్థికంగా ఎదగలము అనే ఉద్దేశంతో మన చిత్తూరు జిల్లాలో కూడా ఆయన ఎగ్జాంపుల్గా మన చిత్తూరులో యువగలం జరిగినప్పుడు కూడా చాలామంది యువత తల్లిదండ్రులు కూడా ఉద్యోగాల కోసం ఇటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్తున్నారు. మాకు మన చిత్తూరు డిస్టిక్లోనే మంచిగా ఏదైనా ఇండస్ట్రీస్ వస్తే ఇక్కడే కూడా ఉద్యోగాలు చేసుకుంటూ తల్లిదండ్రులు చూసుకుంటారు అంటే ఆయన యూనివర్సిటీ కానీ మన చిత్తూరు డిస్టిక్కి యూనివర్సిటీ అలాగే ఎలక్ట్రానిక్ హబ్ లాంటివి పెట్టడం జరుగుతుంది అని మాటిచ్చారు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు వాటి పనులు కూడా జరుగుతున్నాయి. వాటితో పాటు యువతకి గవర్నమెంట్ ఉద్యోగాలు 10,060 కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఉగాది నుంచి ఈ సంవత్సరంలోపు ఈ ఉద్యోగాల్లో ప్రతి ఒక్కరు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరూ కూడా ఏదైతే ఇంటర్మీడియట్లో కానివ్వండి, యూనివర్సిటీ లెక్చరర్స్ కానివ్వండి, ప్రొఫెసర్స్ కానివ్వండి, అలాగే హోమ్ డిపార్ట్మెంటు, మెయిన్గా గ్రూప్ 1, గ్రూప్ 2 చాలా రోజులుగా యువత చదువుకొని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరి యొక్క కళలు నిజం కాబోతున్నాయి. అది ఒక కూటమి ప్రభుత్వం మాట అంటే ఏ విధంగా ఉంటుంది అనేది లోకేష్ బాబు గారు మాటల్లో కాదు చేతల్లో చేసి చూపిస్తాము అనేది ఇలాంటి వాటికి నిదర్శనంగా మేము తెలియజేస్తూ మా యువత అందరి తరఫున కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.